అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మహాలయ పక్షాలు అయితే ప్రారంభమవుతున్నాయండి. ఇక ఈ 15 రోజులు మీరు అస్సలు చేయకుండా పనులు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షాలుగా పిలుస్తారు. అయితే ఈ సెప్టెంబర్ నెల 18వ తేదీ నుండి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ 15 రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి. ఇక చనిపోయిన పెద్దవాళ్ళు మీ పితృపక్షాల్లో భూలోకాలకి వస్తారట. మనం దేవుళ్ళను ఎలా అయితే ఆరాధిస్తామో మన పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని చెబుతుంటారు. ఇక పితృదేవతలంటే మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలను కానీ పితృదేవతలు అంటారు. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచిది. మన పితృదేవతలకు ఈ మహాలయ పక్షం అనేది చాలా ప్రీతికరమైనది. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా మీ పితృదేవతలకు సేవించి వాళ్ళను పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వంశక్షేమం కోసం ఈ 15 రోజుల్లో చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం అందించాలి. మీ కుటుంబంపై వాళ్ళ ఆశీర్వాదం ఉన్నట్లయితే ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా పెద్దల ఆశీర్వాదంతో జీవితమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఒకవేళ మీ పితృదేవతలు మీపై కోపంగా ఉన్నట్లయితే మీ కుటుంబానికి సమస్యలు ఏర్పడతాయి. దీన్ని పితృదోషాలు అని కూడా అంటారు. ఇక మీ ఇంటికి పితృదోషాలు ఉన్నట్లయితే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. మీరు చేసే పనిలో ఆటంకాలు రావడము, మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రార్థిస్తుంది. ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యలు ముఖ్యంగా వస్తూ ఉంటాయి. సంతానం లేకపోవడము, పుట్టిన సంతానం జీవించకపోవడము, ఇలాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే మీ ఇంటికి ఖచ్చితంగా పితృదోషం పడుతుంది. ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకోవాలి. ఈ 15 రోజుల పాటు మాంసాహారాన్ని తినకూడదు. అలానే మద్యానికి దూరంగా ఉండాలి. ఈ 15 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ మహాలయ పక్షంలో 15 రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అంటే పెళ్లిళ్ళ ముహూర్తాలు పెట్టుకోకూడదు, నామకరణాలు చేయకూడదు, గృహప్రవేశాలు చేయకూడదు, భూములు కొనకూడదు, భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకోకూడదు. అదేవిధంగా అద్దె ఇల్లులు కూడా మారకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను కూడా ఇవ్వకూడదు. ఇక ఈ పితృపక్షాన్ని పీడ దినాలుగా కూడా పరిగణిస్తారు. కాబట్టి 15 రోజుల పాటు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి. ఈ పితృపక్షాల్లో ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను కొట్టకూడదు. అలానే ఈ 15 రోజుల పాటు కొత్త వస్తువులను అస్సలే కొనకూడదు. కొత్త బట్టలను కూడా కొనకూడదు. అలానే 15 రోజుల పాటు నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ 15 రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం అలాంటివి చేయకూడదు. ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. మధ్యాహ్న సమయంలో మాత్రం పొరపాటున కూడా నిద్రపోకూడదు. ఇక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పితృదేవతల పటాలకు ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. ఇక మీ ఇంటిపై ఎల్లవేళలా పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఈ పితృపక్షంలో 15 రోజుల పాటు చనిపోయిన మీ పెద్దవాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటికి వస్తారట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు కానీ పక్షులకు కానీ వీలైనంత ఆహారం వేయండి. ఇక భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు. అలానే స్త్రీలు ఏడవకూడదు. ఈ పితృపక్షాల్లో అన్నదానం చేయడం వల్ల మీ పూర్వీకులు స్వర్గానికి వెళ్తారు. ఇక మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ 15 రోజుల పాటు మీరు వండిన ఆహారంలో మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి. అలానే రాత్రి సమయంలో మీరు అన్నం తిన్న తరువాత వంటగదిలో కాస్త ఆహారాన్ని పెట్టండి. ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇంటికి వచ్చిన పితృదేవతలు మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట. రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి దోషం కలుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే
ఈ 15 రోజులు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలానే వెల్లుల్లి ఉండకూడదు. ఇక 15 రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి. ఇది మీ ఇంటికి దోషాలను తెచ్చిపెడుతుంది. మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి. అలానే పేదవారికి వస్త్రదానం చేయండి. ఇది చాలా మంచిది. ఇక బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇక ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదు. అర్థమైంది కదా? ఇక మీరు సంతానం లేనివారు ఈ మహాలయ పక్షంలో చేసే మీ పెద్దలను స్మరించుకోవడం వల్ల సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి పెరుగుతుంది. ఇక కుటుంబంలో మీపై పెద్దల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అర్థమైంది కదండి? మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.